నల్గొండ కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న వెంటనే హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయన శానిటేషన్ నిర్వహణ, సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న బాధితుల కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు దండుకోవడాన్ని సీరియస్ గా తీసుకుని పలువురిపై వెంటనే చర్యలు తీసుకున్నారు. రోజుకో ప్రభుత్వ అధికారి ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించి తనకు నివేదిక అందజేయాలని ఆదేశించారు. నల్గొండ జనరల్ హాస్పిటల్ జిల్లాలోని నిరుపేద రోగులకు ఇదే దిక్కు. జ్వరం నుంచి మొదలుకొని పెద్ద ఆపరేషన్ల వరకు ఇక్కడ జరుగుతాయి. జిల్లాలోని ఏరియా హాస్పిటల్స్, ఆరోగ్య కేంద్రాల నుంచి రోగులు ఇక్కడికి వస్తుంటారు. అయితే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది ఈ హాస్పిటల్ పరిస్థితి. శానిటేషన్ మొదలుకొని వైద్యం వరకు అన్నింటిలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టాయిలెట్లే కాదు, వార్డులలో అపరిశుభ్రతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనకు లేని రోగాలు వచ్చే పరిస్థితి నెలకొంది. తాజాగా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నారాయణ రెడ్డి వచ్చి రాగానే గవర్నమెంట్ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించడంతో పాటు అస్తవ్యస్తంగా ఉన్న హాస్పిటల్ నిర్వహణపై సీరియస్ అయ్యారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించకపోవడంతో పాటు హాస్పిటల్ పై సరైన మానిటరింగ్ లేదంటూ కలెక్టర్ కు ఫిర్యాదులు అందాయి. అదే సమయంలో సిబ్బంది తమను డబ్బులు అడుగుతున్నారంటూ రోగుల బంధువులు కలెక్టర్ తో చెప్పి కంటతడి పెట్టారు. ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ఆధారాలు ఉండడంతో కొంతమందిపై వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ రోజు ఒక ఐఏఎస్ ఒక పెద్ద అధికారి వచ్చి మిమ్మల్ని ఏదో అక్కడ ఎంక్వైరీ చేసినని చెప్పేసి మీరు ఏదో హట్ అయ్యి మేము వాళ్ళు సర్వే చేసిపోయారు, మా మీద లేనిపోయిన అబండాలు వేసారని చెప్పేసి డాక్టర్స్ అన్నారు. మీరు కరెక్ట్ ఉన్నప్పుడు ఎంతమంది అధికారులు వచ్చి ఏం చేసినా కానీ మీ తప్పు కాదు. గత నెల 21న హాస్పిటల్ నిర్వాహకులు, డాక్టర్లు, కాంట్రాక్టర్స్ తో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. హాస్పిటల్ కి వచ్చే వారికి నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. హాస్పిటల్లో పరిశుభ్రత, కనీస సౌకర్యాలు లేకపోతే ఊరుకునేది లేదంటూ సీరియస్ అయ్యారు. డాక్టర్స్ కోరిక మేరకు తక్షణం హాస్పిటల్స్ లో చేయాల్సిన పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేశారు. పనిలో పనిగా ప్రతిరోజు ఓ జిల్లా అధికారి హాస్పిటల్ ను సందర్శించాలని ఆదేశించారు. హాస్పిటల్ పరిశుభ్రత, ఓపీ, స్పెషాలిటీ వార్డుల్లో రిజిస్టర్ల పరిశీలన, స్కానింగ్ సెంటర్ ను పరిశీలించి ప్రతిరోజు తనకు నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ గారు సరి అయిన చర్యలు తీసుకుంటారు. వారు ఉద్యోగస్తులతో కూడా ఎంతో ఫ్రెండ్లీగా ఉండే కలెక్టర్ గారు. నేను కలెక్టర్ అని కాకుండా ఫ్రెండ్లీగా ఉండి ప్రజలకు సేవలు అందించే కలెక్టర్, చాలా మంచి పేరున్న కలెక్టర్ నారాయణ రెడ్డి గారు. వారిని వ్యతిరేకించి ధర్నా చేయడం అనేది ఒక అర్థం లేని వ్యవహారమే. ఇదివరలో పానగల్లు అర్బన్ హాస్పిటల్లో కూడా సిగ్నేచర్ చేసి డాక్టర్ వెళ్ళిపోతున్నాడని కాంప్లైంట్ వచ్చి గతంలో ఒక కలెక్టర్ వెళ్ళి డాక్టర్ను సస్పెండ్ చేసిన విషయం కూడా పబ్లిక్ తెలిసిందే. అందువలన కలెక్టర్లను తప్పు పట్టొద్దు. అడ్మినిస్ట్రేషన్ సరి అయిన గాడిలో నడిపించడం కలెక్టర్ గారి కర్తవ్యం. కలెక్టర్ నిర్ణయం పట్ల హాస్పిటల్ సిబ్బంది, వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు మాత్రమే హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించేలా 2018 జీవో ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఆయా జిల్లా స్థాయి అధికారులు కేవలం సూపర్వైజింగ్ మాత్రమే చేసి కలెక్టర్ కి రిపోర్ట్ ఇస్తారు అని, వైద్యులు, సిబ్బంది విధులలో జోక్యం చేసుకోరంటూ కలెక్టర్ కార్యాలయం వివరణ ఇచ్చింది. డాక్టర్లు ఆందోళన చేయడం జరుగుతుంది. మరి కారణం ఏదైనప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేదే పేద రోగులు వస్తారో, దూర ప్రాంతాల నుంచి వస్తారో, జిల్లా కేంద్ర ఆసుపత్రులు వసతులు పెరిగాయని చెప్పేసి దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా ఆసుపత్రికి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటప్పుడు ఈరోజు కలెక్టర్ గారు హాస్పిటల్ విజిట్ పేరుతోటి కమిటీ చేశారు, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారనే కారణంతో డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేయడం కరెక్ట్ కాదు. డాక్టర్లు కొన్ని హక్కులు ఉన్నాయి, అందులో కాలానికి వీలు లేదు. వాళ్ళకంటే ర్యాంకు కలెక్టర్ స్థాయి ర్యాంక్ వాళ్ళే విజిట్ చేసి ఎంక్వైరీ చేసి అధికారం ఉంది, అందులో డౌట్ పట్టట్లేదు. డాక్టర్లు హక్కులకు భంగం వెళ్ళినప్పుడు పోరాటం చేయడంలో తప్పులేదు. కానీ రోగులు ఓపీ సేవలు బంద్ చేసి ఈరోజు రోగులు వైద్యం చేయకుండా ఆందోళన చేయడం అనేది కరెక్ట్ కాదు. అటు హాస్పిటల్ సిబ్బంది, వైద్యుల ఆందోళనపై రోగుల బంధువులు సీరియస్ అవుతున్నారు. తమ పని తాము సరిగ్గా చేస్తే ఎవరి పర్యవేక్షణ ఉంటే వారికేం ఇబ్బంది అంటూ ప్రశ్నిస్తున్నారు. తీసుకున్న జీతానికి సరైన న్యాయం చేయని వారికే ఇబ్బందులు వస్తాయంటున్నారు. పనిచేసే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండనప్పుడు ఎందుకు ఆందోళన అంటూ పలు యూనియన్ లీడర్లు సైతం ఆందోళన చేస్తున్న వారికి మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉన్నారు. మనం ట్రైనింగ్ చేసేటప్పుడు
మనం ప్రమాణాలు చేసి ప్రజల పట్ల ఎట్లుంటున్నాం అని చెప్పేసి మన డాక్టర్గా మన వైద్య సేవలను అందిస్తామని చెప్పేసి ప్రమాణపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. మనకంటే పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నా ఆ చర్యలకి చర్చల్లో కూర్చొని డాక్టర్స్ అంతా కలిసి చర్చల్లో కూర్చొని మీ సమస్యలు మీరు పరిష్కారం చేసుకోండి. పై అధికారులను అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. రాజ్యాంగంలో మన హక్కుని మనం కాపాడుకునే శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. కాబట్టి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో 2 రోజుల సంధి ఓపీ అనేది మొత్తమే బంద్ ఉంది. కలెక్టర్ ప్రభుత్వ హాస్పిటల్పై ప్రత్యేక దృష్టి పెట్టి పేదలకు సరైన వైద్యం అందేలా చూడాలని రోగుల బంధువులు కోరుతున్నారు.